తెలంగాణలోని కీసరలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. దేశవ్యాప్తంగా నిర్వహించిన నీట్ పరీక్షకు కేవలం కొన్ని నిమిషాలు ఆలస్యంగా చేరుకున్న విద్యార్థులను అధికారులు పరీక్ష కేంద్రంలోకి అనుమతించలేదు. దీంతో పలువురు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. వివరాల్లోకి వెళ్తే, కీసరలోని నీట్ పరీక్ష కేంద్రానికి చేరుకున్న కొందరు విద్యార్థులు నిర్ణీత సమయం దాటిన తరువాత రావడంతో పరీక్ష రాయడానికి అనుమతి లభించలేదు. ఈ క్రమంలో ఒక విద్యార్థిని తండ్రి తన కుమార్తె భవిష్యత్తు కోసం పోలీసుల కాళ్లు పట్టుకుని లోపలికి అనుమతించాలని వేడుకోవడం అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది. తల్లిదండ్రుల కథనం ప్రకారం గూగుల్ మ్యాప్స్ తప్పుదారి చూపడంతో పరీక్ష కేంద్రానికి చేరుకోవడంలో ఆలస్యం జరిగిందని తెలిపారు. అయినప్పటికీ అధికారులు నిబంధనలను చూపిస్తూ ప్రవేశాన్ని నిరాకరించారు. పరీక్షకు ఎంతో కాలం నుంచి సిద్ధమైన విద్యార్థులు పరీక్ష రాసే అవకాశం కోల్పోవడంతో కన్నీటి పర్యంతమయ్యారు. కొందరు విద్యార్థులు, తల్లిదండ్రులు అక్కడే ఏడుస్తూ వెనుదిరిగారు. ఒక్క నిమిషం ఆలస్యం కూడా విద్యార్థుల భవిష్యత్తుపై ఎంతటి ప్రభావం చూపుతుందో ఈ ఘటన మరోసారి గుర్తుచేసింది. నిబంధనలు ముఖ్యమే అయినప్పటికీ ఇలాంటి ప్రత్యేక పరిస్థితుల్లో మానవతా దృక్పథంతో వ్యవహరించాలని పలువురు చేశారు సార్. లేదండి, ప్లీజ్ ఒక హెల్ప్ అంటే ఒకటే, ప్లీజ్ ప్లీజ్ సార్. మీ ఉన్నాయి సార్, పేరెంట్స్ చెప్తున్నారు కదా సార్. అంతా పేరెంట్స్ చెప్తున్నారు కదా సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్.